హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, విప్రో కంపెనీ నుంచి చాలా రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ ఒక ఇన్ఫర్మేషన్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా విప్రో కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్స్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే, విప్రో కంపెనీ నుంచి చాలా రీసెంట్గా కంటెంట్ మోడరేటర్ అసోసియేట్ పొజిషన్కి సంబంధించి విప్రో కంపెనీ నుంచి చాలా రీసెంట్గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఎ కంటెంట్ రివ్యూవర్గా కంపెనీ ప్రొవైడ్ చేసిన కంటెంట్ను రివ్యూ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. దిస్ జాబ్ ఎంటైల్స్ రిక్వైరింగ్ వాచింగ్, రీడింగ్ అండ్ హియరింగ్ ఆఫ్ కంటెంట్స్. సో కంపెనీ ప్రొవైడ్ చేసిన కంటెంట్ను లైక్ ఆడియో ఫైల్స్ కానివ్వండి, వీడియో ఫైల్స్ కానివ్వండి, లేదా టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఈ ఫైల్స్ను రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో వీటిని కంపెనీ గైడెన్స్ ప్రకారం ఈ కంటెంట్లో కంపెనీ పాలసీస్కి ఎగెనిస్ట్గా ఉంటే కనుక వీటిని రిమూవ్ చేయడము, లేదా పై టీమ్కి రిపోర్ట్ ఇవ్వడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చండి. సో ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వర్క్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో జాబ్కి సంబంధించిన రిక్వైర్డ్ ట్రైనింగ్స్ కూడా కంపెనీ ఇస్తుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ వర్కింగ్ లొకేషన్స్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.1 ఎల్పిఏ నుంచి 3.2 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్కి సంబంధించి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో విప్రో నుంచి మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ స్టార్టింగ్ స్టెప్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ పొజిషన్కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. అండ్ ఎంటైర్ ఈ అప్లికేషన్ ఫామ్లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్ మ్యాండటరీ అండి. వీటిని కంపల్సరీగా ఫిల్ చేసుకోవాలి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్ను కూడా అప్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ అప్లికేషన్ యొక్క స్టాటస్ అండ్ ఈ రిక్రూట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఫస్ట్లీ మీరు ఈ కంపెనీలో ప్రొఫైల్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రొఫైల్ను క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ న్యూ పాస్వర్డ్స్ని సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ వంటి డీటెయిల్స్ను ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ను కూడా ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చనరీ సెక్షన్లో ఫస్ట్లీ ఇక్కడ ఈ పొజిషన్ యొక్క హైరింగ్ లొకేషన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండి. సో మీరు హైదరాబాద్ అండ్ బెంగళూరు కాకుండా అదర్ లొకేషన్లో వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ రీలొకేట్ ఆప్షన్లో ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విప్రో కంపెనీలో ఇంతకు ముందు వర్క్ చేశారని అడుగుతున్నారు. సో ఇక్కడ వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే వర్క్ చేయని వాళ్ళు ఈ ఆప్షన్లో ఎన్ని అని టైప్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ విప్రో కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్లో ఎంప్లాయర్స్ ఐడిని మెన్షన్ చేసుకోవాలి. లేదా ఫ్రెషర్స్ అయితే నోను సెలెక్ట్ చేసుకొని ఎన్ని అని టైప్ చేస్తే సరిపోతుందండి. అంటే నెక్స్ట్ ఆప్షన్లో మీరు గవర్నమెంట్ జాబ్స్ లేదా గవర్నమెంట్ సంబంధిత సంస్థల్లో వర్క్ చేశారని అడుగుతున్నారు. సో వర్క్ చేయని వాళ్ళు ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ను కూడా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఈ పొజిషన్ గురించి మీకు ఎలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ను కూడా మెన్షన్ చేయండి. మీ ఎడ్యుకేషన్ టైప్, డిగ్రీ నేమ్, కాలేజ్ నేమ్, అంటే మీ డిగ్రీ యొక్క స్పెషలైజేషన్, కాలేజ్ యొక్క కంట్రీ, సిటీ, స్టేట్ వంటి డీటెయిల్స్ను కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేషనాలిటీని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్లో ఈ పొజిషన్కి సంబంధించి ఇండియాలో వర్క్ చేయడానికి లీగల్లీ ఎలిజిబుల్ అయినా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మన సిటిజన్షిప్ ఇండియా కాబట్టి ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ కంపెనీ తరపు నుంచి స్పాన్సర్షిప్ కావాలని అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ డెసిగ్నేషన్ డీటెయిల్స్ను కూడా మెన్షన్ చేసుకోండి.
అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ను ఖచ్చితంగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఎంప్లాయర్ ఆప్షన్‌లో ఫ్రెషర్ లేదా ఎన్‌ఏ అని టైప్ చేసి ఈ ఆప్షన్స్‌లో సిటీ, కంట్రీ, స్టేట్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకొని స్టార్ట్ ఆప్షన్‌లో ప్రెజెంట్ డేట్ ఇచ్చేయండి సరిపోతుంది. సో, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఆప్షన్‌లో ఫ్రెషర్స్ అయితే 0 అని టైప్ చేయాలి. అండ్ ఆల్సో నోటీస్ పీరియడ్ ఆప్షన్‌లో కూడా వెంటనే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ 0ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీ అప్లికేషన్‌ని సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో, మంచి ఆపర్చునిటీ అండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.